ప్రతి వారము కూడా దేవుడు మనతో ఏదో ఒక కొత్త విషయాన్ని మాట్లాడుతూ వస్తున్నారు. కొన్ని విషయాల్ని, కొన్ని లేఖనాల్ని మనం పరిశీలించుకుంటూ వస్తున్నాము. దేవుడు మన పట్ల చేసినటువంటి కొన్ని కార్యాలను బట్టి, లేదా వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ఎలా ధ్యానించాలన్నటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియపరుచుకుంటూ వస్తున్నాడు. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాము. ఇప్పటివరకు మనకి విశ్వాస జీవితంలో ఏవైతే కొన్ని డౌట్స్ ఉన్నాయో, అనుమానాలు ఉన్నాయో, ఆ అనుమానాలన్నిటినీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చేటటువంటి వర్తమానం. మన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యాలు, మనం అనుకున్నవి జరగనటువంటి కొన్ని సందర్భాలు, ఎందుకు అవి అలా జరుగుతున్నాయి, ఏవి మనం దేవుడికి అనుకూలమైనవి, ఏవి దేవునికి అనుకూలము కానివి అనేది మనం ఎలా గ్రహించాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని రెఫరెన్స్లు మనం చూసుకుని ముందుకు సాగుదాము. యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధనొందును. దినములు ఎన్నున్నాయి? కొద్దిగానే ఉన్నాయి. బాధ మాత్రం ఎంత ఉంది? ఎక్కువ ఉంది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఇక్కడ కూడా మనం ఒక విషయం మనం చూస్తున్నాము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. యోబు గారు చెప్పిన కాంటెక్స్ట్ ఒకటే, సందర్భము లేదా అర్థము, భావము ఒకటే. ఇక్కడ కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నటువంటి భావము కూడా ఒకటే. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. యోబు గారేమో మిక్కిలి బాధ నొందుతాడు అని చెప్పారు. ఇక సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఏం మాట అన్నారో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యోబు గారేమో బాధ అంటున్నారు, కీర్తనల గ్రంథంలోనేమో ఆపదలను చూసాము. ఇక్కడ సాక్షాత్ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? శ్రమ కలుగుతుంది అని అంటున్నారు. పదాలు వేరైనా భావం మాత్రం ఒకటే. మనిషిగా పుట్టినటువంటి మనం చూసుకున్న ఈ రెఫరెన్స్లు అన్నీ మనకు గుర్తు చేస్తున్నాయి. ఏంటవంటే మన జీవితంలో ఆపదలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, బాధలు వస్తాయనా రావనా? ఖచ్చితంగా వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ ఉంటుంది. ఆ బాధల్లో దేవుడు కోరుకుంటున్నది ఏంటి అంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిందే, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను, లోకాన్ని నేను జయించాను. నన్ను చూసి మీరు ధైర్యము తెచ్చుకోండి. నన్ను ఆరాధించి, నన్ను నమ్ముకుని, నన్ను వెంబడించేవారుగా ఉన్నటువంటి మీలో ఈ ఆపదలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఇరుకులు వస్తానే ఉంటాయి. కానీ మీరు ధైర్యాన్ని మాత్రం విడవకండి. అల్టిమేట్గా దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే, నీ ఎదురుగుండా ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో నీ జీవితంలో, నీకు ఏదైతే అడ్డుబండలుగా ఉన్నాయో అవి నీకు విసురుతున్న సవాళ్ళకి ఏం చేయాలి అంటే ధైర్యంగా నిలబడాలి. అదే వాక్యం చెప్తుంది. నన్ను నమ్ముకుని ఆరాధిస్తున్నటువంటి నా జనం ఎలా ఉండాలంటే, నేను లోకాన్ని ఎలాగైతే జయించానో మీరు కూడా లోకాన్ని జయించాలి. అంటే నిలబడాలి మొదట. ఒక్కొక్కసారి మనం నిలబడతా ఉంటాము. మనం ఎంత బాగా దాన్ని డీల్ చేసినా
ఒక్కొక్కసారి అల్టిమేట్గా మనం దానిలో వైఫల్యాలని చూస్తూ ఉంటాం, విఫలమయ్యేవారిగా మిగిలిపోతాం. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని తప్పులు మనం చేస్తూ ఉంటాం. చేసిన తప్పులను సరి చేసుకునే ప్రయత్నంలో మనం ఎంత బాగా దేవుణ్ణి ఆనుకుని మనం ముందుకు వెళ్తున్నా ఆఖరికి మనం ఒక్కొక్కసారి వైఫల్యాలని, మన జీవితంలో ఫెయిల్యూర్స్ని మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి అనిపిస్తూ ఉంటుంది, ఇంకా నా జీవితంలో వచ్చే కష్టాలకి అంతమే లేదు, నా జీవితంలో నాకు ఎదురవుతున్న అడ్డంకులకి ఇంకా అద్దు అదుపే లేదు, నా జీవితంలో రేగుతున్నటువంటి తుఫానులకి అలజడులకి ఇంకా స్టాపింగ్ అనేది లేదా ఆగడం అనేది లేదు అనేటటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. వాక్యం ఏం చెప్తుంది? మనం చూసుకున్న అన్ని వచనాల్లో ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. మన తలుపు తడుతూనే ఉంటాయి, మనం తీసినా తీయకపోయినా మన ఇంట్లోకి వచ్చేస్తాయి. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే, మన జీవిత ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి అలజడులు, ఇబ్బందులు, అయోమయ పరిస్థితుల్లో మనం దాని నుంచి పారిపోయేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నా. శ్రమ దినాన నీవు కృంగిన ఎడల నీవు చేత కానివాడి అయిపోతావు. అది వాక్యం చెప్తుంది. మనం శ్రమ దినాల్లో కృంగేమా, శ్రమ దినాల్లో దానికి మనం తలొంచేమా, ఇంకా అది మనల్ని ఆడించడం మొదలు పెడుతుంది. దాన్ని దేవుడు ఏమన్నాడంటే చేత కాని వారిగా మనం మిగిలిపోతాము అని అంటున్నారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఏవి మన ముందున్నా తట్టుకుని ధైర్యంగా నిలబడు నిలబడు నిలబడు, వాటిని జయించు. ఇది వాక్యం మనతో దేవుడు సూటిగా మనకు చెప్తున్నటువంటి మాట. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, ఇందాక మనం చదువుకున్న వచ్చిన భాగం 54వ కీర్తన వాక్యపట్నంలో చదువుకున్నది. 54వ కీర్తన 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము, స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. ఎన్ని కష్టాలు ఎదురుగుండా ఉన్నా మనం అనుకోవాలి, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ఆయనే నా ప్రాణమును ఆదరిస్తాడు. నా ప్రాణాన్ని ఆదరించే ఏకైక వ్యక్తి ఆయన కనపడ్డు, కానీ నా పక్కనే నాతో పాటే ఉంటాడు. ఆయనే నాకు సహాయకుడు. ఎందుకు యేసుక్రీస్తు వారు నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయించండి అని చెప్తున్నారంటే, మన కష్టాల్లో ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళు మనల్ని చూస్తారో లేదో తెలియదు, కానీ వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటుందంటే, వీడి కష్టాల్లో ఎలా నిలబడతాడా అని చూస్తూ ఉంటారు. ఆదరించేవారు తక్కువ, ఏం జరుగుతుందో వేచి చూద్దాం అనుకునేవారు ఎక్కువ. ఎందుకంటే లోకం మనల్ని చూస్తూ ఉంటుంది, ఎలా దీన్ని జయించగలడు, ఎలా దీన్ని అధిరోహించగలడు, ఎలా ఈ కష్టాన్ని నా కుటుంబం దాటగలదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా శ్రమ వచ్చినా చూసి వాళ్ళు ఎలా చూస్తారు, బాగా జరిగిందని అనుకునేవారు తప్ప, అయ్యో పాపం అలా జరిగిందా అని ఓదార్చే వాళ్ళు ఎక్కడా కూడా ఉండరు. అందుకని దేవుడు అంటున్నాడు, తట్టుకుని నిలబడాలి, తట్టుకుని నిలబడాలి. ఎందుకు దేవుడు అంతలా చెప్తున్నాడు? మనం నిలబడడం అనే దాంట్లో దేవుడు ఎందుకు దాన్ని అంతలా గుచ్చి చెప్తున్నారు? లోకం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, ఆ లోకాన్ని మనం ఎలా జయించాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ జీవిత ప్రయాణాన్ని ఆనాడు ఇశ్రాయేలీయులు చేసినటువంటి ప్రయాణంతో మనం కంపేర్ చేసుకుంటే, పోల్చుకుంటే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. మన జీవితాన్ని ఎలాగైతే నెట్టుకుని వస్తున్నామో, ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళ లోకంలో ఒక ప్రాంతంలో నుంచి, ఒక దేశంలో నుంచి వేరే దేశానికి ప్రయాణం అవుతూ వెళ్తున్నప్పుడు వారి జీవితంలో కూడా కొన్ని అనుకోనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు మనకి నేర్పుతూ ఉంటాయి కొన్ని పాఠాలు. మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒకలాగా ఏదో ఒక విధంగా వీళ్ళకి ఏవైతే అనుకోనటువంటి సంఘటనలు జరిగాయో మన జీవితంలో కూడా అలాంటివి ఒక్కొక్కసారి మనకి తారసపడుతూ ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలని మనకి వాళ్ళే మనకు పాఠం నేర్పుతారు. చూద్దాం ఒకసారి నిర్గమాకాండము
నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితవా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అప్పుడు అంటున్నారు మోషే గారు, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు నీకు మీదట మరి ఎన్నడూను చూడరు. ఊరక నిలుచుండి చూడండి. ఇప్పుడు చూస్తే రేపు అన్న రోజున వాళ్ళు మీకు కనపడరు. అదే పారిపోతే ప్రతిరోజు కనపడతారు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే 430 సంవత్సరాలు ఐగుప్తీయ బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీలు. 430 సంవత్సరాలు ఉచితంగా పని చేసుకుంటూ వెట్టి చాకరీ చేయించుకున్నారు వాళ్ళు. ఆ సమయంలో వాళ్ళ మొరని దేవుడు విన్నారు. యోసేపుని ఎరగనటువంటి ఒక రాజు వచ్చారు, ఐగుప్తు దేశాన్ని ఏలేటటువంటి రాజు. ఏం చేశాడంటే, మన ఐగుప్తీయుల కంటే ఈ ఇశ్రాయేలీల జనాంగమే పెరిగిపోతుంది, రేపు వీళ్ళకి మనకు తలక భారంగా అవుతారు. అందుకని మంత్రసానులు పిలిపించి ఏం చేశారంటే, మీరు కాన్పుకు వెళ్ళినప్పుడు ఆడపిల్ల అయితే ఉంచండి, మగపిల్లోడైతే గనక చంపేయండి. అలా మంత్రసానులకి దేవుడి ఎడల భయం పుట్టి మోషే గారు బ్రతికినప్పుడు ఆయన చంపకుండా ఉంచుతారు. ఎవరైతే చంపాలనుకున్నారో అదే ఇంటిలో దేవుడు ఏం చేస్తారు, మోషే గారిని పోషిస్తారు. చంపాలనుకున్న చేతుల్నే ఇప్పుడు పోషించే చేతులుగా దేవుడు మారుస్తాడు. అయినా కానీ తన జనం పట్ల ఉన్నటువంటి ఆ మక్కువ దేవుడు ఏం చేస్తాడంటే, మోషే గారిని మండుచున్న పొదల నుంచి మాట్లాడతాడు. ఇదిగో నిన్ను నేను ఎన్నుకుంటున్నాను, నా జనుల యొక్క మొర నాకు వినపడ్డది, వాళ్ళని నువ్వు ముందరుండి నడిపించాలి అని చెప్తారు. అలా ముందరుండి నడిపించాలన్నప్పుడు ఆయన ఫస్ట్ వినరు. వినకపోతే దేవుడు మరలా మాట్లాడతారు, ఇదిగో నిన్ను నేను ఎన్నుకుంటున్నాను, నువ్వే వాళ్ళని నడిపించాలి, నీ వల్ల చేత కాకపోతే నీకు సహాయంగా, లేదా నువ్వు భయపడుతుంటే నీకు సహాయంగా అహరోన్ని నీకు ఉంచుతాను అని మొదలు పెడతారు. ఇశ్రాయేలుని తీసుకొచ్చే ప్రయత్నం 10 తెగుళ్ళను రప్పిస్తారు. 10 తెగుళ్ళను రప్పించి ఒక్కొక్క తెగులు వస్తున్న ఎక్కడా కూడా ఫరో మాట విండు. కరెక్ట్గా 9 తెగుళ్ళు అయిపోతాయి. 10వ తెగులు రాగానే ఈ 10వ తెగులతో ఫరోకి భయం పుట్టుకుంటుంది. ఏం జరుగుతుంది ఆ 10వ తెగుల్లో ఏం జరుగుతుందంటే, 30వ వచనం 12వ అధ్యాయం 29 నుంచి చదువుదాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగిందేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలందరినీ యెహోవా హతము చేశారంట. అప్పుడు జ్ఞానోదయమైంది ఫరోకి. 31వ వచనం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాని సేవించుడి. 9 తెగుళ్ళు వచ్చినా కానీ మారినటువంటి వ్యక్తి 10వ తెగులు వచ్చేసరికి అర్థమైంది, ఇంకా దేవుడు మోషేకి తోడై ఉన్నారు. వచ్చి మొదట చెప్తున్నారు, ఇంకో దేవుడు ఇశ్రాయేలీని తీసుకువెళ్ళమంటున్నప్పుడు ఫరో పెద్ద పట్టించుకోలేదు ఈయన మాట. నువ్వేంటి నాకు చెప్పేది, నేను రాజుని, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నటువంటి ధోరణిలో వదిలేశారు. ఈయన అడిగి ఈయనకి ఇంకా చిరాకు వచ్చేసి ఏమంటారంటే, రేపొద్దున కనీసం మమ్మల్ని నువ్వు ఇలా ఎగతాళి చేస్తున్నావు, కుక్క కూడా చూసి మమ్మల్ని నాలుక ఆడించినటువంటి రోజు ఒకటి వస్తుంది అని ఒక కోపంగా అనేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క తెగులు రప్పిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుద్ది. ఎప్పుడు అర్థమైంది ఫరోకి?
ఊర్లో అలర్జడి జరుగుతున్నంతసేపు కామ్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కష్టం ఇంటిలోకి తన చిన్న పిల్లల వరకు వచ్చిందో అప్పుడు దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయం అర్థమైంది. వెళ్ళండి మీరు అందరూ అన్నారు. వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. 6 లక్షల మంది జనాభా, 6 లక్షల మంది జనాభా, ఇంకా పశువులు ఇవన్నీ పట్టుకుని బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఉన్నప్పుడు మొట్టమొదట ముందుండి నడిపిస్తున్నదేమో మోషే గారు. మోషే గారి కంటే ముందుండి నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు మోషే గారిని నడిపిస్తున్నారు. మోషే గారిని వెనకాల ఉన్నటువంటి ఆ సైన్యం, ఎవరైతే వీళ్ళ జనాంగం ఉందో ఆ 6 లక్షల మంది పశువులు అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళకు ఇప్పుడు ఎదురైంది ఏంటి అంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రమేమో ముందుంది, వెనకాల చూస్తేనేమో ఫరో సైన్యం. మన భాషలో చెప్పాలంటే ముందు నొయ్య వెనక గొయ్య. ఒకవైపు చూస్తేనేమో ఎర్ర సముద్రం, దాని మీద వంతెన కూడా లేదు వెళ్తానికి. పోనీ ఏమన్నా అడ్డదారు ఉందా అంటే అలా వెళ్తానికి కూడా పరిస్థితులు లేవు. వెనకాల చూస్తేనేమో ఫరో సైన్యము వెంటాడుతుంది. ఎంతమంది ఎలా వెంటాడుతుంది అంటే 14వ అధ్యాయము 7వ వచనం 6 నుంచి చదువుతాం. అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకుని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయిన. ఇలా ఫరో ఏం చేస్తున్నారంటే వాళ్ళని వెంబడిస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచిద్దాము. ఎదరేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం, మధ్యలో ఆగిపోయారు. ఎటన్నా వెళ్ళడానికి ఉందా? ఎటు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు వాళ్ళ ముందు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 కష్టాలు ఉన్నాయి, 2 సమస్యలు ఉన్నాయి. వెనక్కి వెళ్ళిపోదామా అంటే వాళ్ళు బతకనివ్వరు. పోనీ ముందుకు వెళ్ళిపోదామా అంటే అది సముద్రం. ఎటు కానటువంటి పరిస్థితి. మోషేని ఫాలో అవుతున్న వాళ్ళకి, మోషేని వెంబడిస్తున్న వాళ్ళకి చూడండి, రథాల చప్పుడు నెమ్మదిగా సౌండ్ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? వీళ్ళున్న స్థలంలో నుంచి రథాల సౌండ్ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? దగ్గరికి వస్తున్నట్ట, దూరం వెళ్తున్నట్ట. వాళ్ళు ఇశ్రాయేలీలు దగ్గరికి వస్తున్నారు. వీళ్ళ భయం ఎలా ఉంటుంది? ఎదురుగుండానేమో ఎర్ర సముద్రం. అప్పుడు అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళకు కొంతమందికి ఏంటంటే, ఆ ఎదురుగుండా ఉన్నటువంటి జాగ్రత్తగా ఉండాలి, ఎదురుగుండా ఉన్నటువంటి ఎర్ర సముద్రం ఒక డౌట్ క్రియేట్ చేసింది. ఏంటా డౌట్ అంటే, మోషే నువ్వు నిజంగానే దేవుడిని ఫాలో అయ్యి మమ్మల్ని తీసుకొస్తున్నావా? దేవుడు నిజంగా నీకు ఆజ్ఞాపించాడా? నువ్వు నిజంగా దేవుడి మాట వింటే మనం ఈ ప్రదేశంలోకి వచ్చి ఎందుకు ఆగిపోతాం? ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా? నిజంగా దేవుడు నాతో మాట్లాడా, నాతో దేవుడు మాట్లాడి ఎలా నడిపిస్తూ ఉంటే ఎందుకు నేను ఈ పరిస్థితుల్లో ఉండిపోయాను? ఎందుకు నా ద్వారాలన్నీ మూసుకుపోయినాయి? ఆనాడు ఇశ్రాయేలీలకి ఏదైతే డౌట్ వస్తుందో ఈరోజు మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు కూడా అదే సందేహం రాక తప్పదు. వెనక చూస్తేనేమో శత్రువు తరుముతున్నాడు. పోనీ ఈయనతో పాటు ఉన్న వాళ్ళు ఏమని ఈయన ఉత్సాహపరిచి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు పర్లేదని అంటున్నారా? మాకు అక్కడ సమాధులు లేవని తీసుకొచ్చి ఇక్కడ చంపాలనుకుంటున్నావా అని అడుగుతున్నారు. ఒకవైపు ఏమో వెనకాల శత్రువు తరుముతున్నాడు, ఒకవైపు ఏమో తన జనాంగమే తనల్ని నిరుత్సాహపరుస్తుంది. ఎదురుగుండానేమో ఎర్ర సముద్రం ఉంది. ఏం జరుగుతుంది అన్నది కూడా ఆలోచించుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. శత్రువు వెనకాల, పక్కనున్న వాళ్ళు సూటిపోటి మాటలు, ఎదురుగుండా ఉన్నటువంటి ఎర్ర సముద్రం. వాళ్ళకి డౌట్ వచ్చింది, నిజంగా నిన్ను దేవుడు నడిపిస్తేనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా, లేదా నీ అంతటా నువ్వే ఇక్కడికి తీసుకొచ్చేసావా? ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్నది ఏంటి అంటే ఎర్ర సముద్రం ఉంది. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఎదురుగుండా ఉన్నప్పుడు సమస్య, మనకు వచ్చేటటువంటి 2 డౌట్స్ ఏంటి అంటే, ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సమస్య ఇక నేను ఎదరికి వెళ్ళకుండా ఆపేసేటటువంటి మోయబడినటువంటి మార్గమా, లేదా
దాన్ని నేను అధిరోహించి అధిగమించి నా విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మార్గమా? మనకు వచ్చే డౌట్స్ ఏంటి? ఎదురుగుండా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రం ఇక మా ప్రయాణాన్ని ఆపేసేటటువంటి మూయబడినటువంటి ద్వారమా, లేదా దాన్ని అధిరోహించి దేవునికి మహిమ తెచ్చేటటువంటి మార్గమా? ఇవే మన కష్టాల్లో మనకి వచ్చేటటువంటి అనుమానాలు. మూయబడినటువంటి మార్గమా, అవరోధించవలసినటువంటి లేదా అధిగమించవలసినటువంటి అవరోధమైనటువంటిదా? ఇటువంటి డౌట్సే మనకు కూడా వస్తూ ఉంటాయి. నేను నడుచుకుంటూ వెళ్తున్నా, నా జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నా, ఎందుకు నేను వెళ్తున్నటువంటి మార్గంలో పనులు అవ్వట్లేదు, లేదా ప్రతిసారి అడ్డుగండలే వస్తున్నాయి, అడ్డుగోడలే వస్తున్నాయి. బహుశా నేనేమన్నా తప్పుడు మార్గంలో లేదా తప్పు మార్గంలో నా సొంత చిత్త ప్రకారం వెళ్తున్నానా, లేదా దేవుడి కష్టం నా ముందు అధిగమించడానికి పెట్టినటువంటి మార్గమా అనేటటువంటి డౌట్ వస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటి అంటే దేవుడు రెండిటిని ఉపయోగించుకుంటాడు. ద్వారాన్ని మూసేసి తన మహిమ తెచ్చుకుంటాడు. దాన్ని అధిరోహించేటట్టుగా చేసి దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మొట్టమొదట ఏం చేస్తాడంటే, మనం వెళ్తున్నటువంటి మార్గము మనకు మంచిది కాకపోతే సర్వాన్ని ఎరిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, మనం వెళ్తున్నటువంటి మార్గంలో ఖచ్చితంగా డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. ఆయన మూసేయడంటే తెరవడం ఎవరి వల్ల అవుతుందా? అవదు. కొన్నిసార్లు మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు అది జరగకుండా దేవుడు శాశ్వతంగా అటువైపు వెళ్లకుండా మూసేస్తాడు. ఎందుకు అలా చేస్తాడంటే, అది మనకి మంచిది కాదు, అది మన కుటుంబానికి మన జీవితానికి మంచిది కాదు. నీ స్వచిత్తం ప్రకారం వెళ్తున్నప్పుడు అప్పుడు వాక్యం మాట్లాడుతుంది మనతో, ఇది కరెక్ట్ కాదని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే, ఇది నాకు కాదు అని మనం దాన్ని తోసిపుచ్చేసేవారిగా ఉంటాం. కానీ మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వారు అంటే, మన స్వచిత్త ప్రకారం మనం ముందుకు వెళ్తున్నా దేవుడు దాని నుంచి మనల్ని కాపాడుతాడు. అంటే మన ఎదురుగుండా ఉన్నటువంటి సమస్యలు, ఆ అడ్డుగోడలు మనం మొట్టమొదట ఇంక ఇది ఓపెన్ అవ్వదు అని ఒకవేళ మనకు అనిపిస్తే మనం నమ్మాలి, ఇది నాకు మంచిది కాదు. ఒక్కొక్కసారి మనం దేవుని, ఏంటి దేవా నేను ఎంత ప్రార్థన చేశాను, నేను అనుకున్న మార్గంలో నేను ఇది జరిగితే బాగుంటుంది కదా, ఎందుకు ఇది జరగలేదు అని అనుకుంటాము. దేవుడు అంటాడు, దానికన్నా మంచిది ఒకటి ఉంది, అందుకని నేను దీన్ని మీకు ఇవ్వలేదు. ఏంటి దేవా నేను కోరుకున్నది ఇవ్వలేదు అని మనం అడుగుతూ ఉంటాం. నీకు కోరుకున్నది కాదు, నీకు అవసరమైంది నేను ఇస్తాను. ఒక్కసారి మన జీవితాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని మార్గాల ద్వారా మనం వెళ్దాం అనుకున్నామో, కానీ దేవుడు ఎందుకో వాటి గుండా దేవుడు మనల్ని వెళ్ళనివ్వలేదు. ఆలోచిస్తే తర్వాత మనకు అర్థమవుద్ది, నిజంగా మార్గంలో వెళ్ళుంటే నా జీవితం ఈరోజు ఏదో అయిపోదును అనిపించుండదు. దేవుడు మన జీవితంలో మూయబడినటువంటి ఆ ద్వారాలని బట్టి ఖచ్చితంగా దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే అటు గుండా వెళ్ళుంటే ఈ పాటికి మనకు అడ్రస్సే లేకపోతే. కానీ దేవుడు ఏం చేశాడు, అడ్డగించాడు, ఆపేశాడు. మనందరము దేవుడికి థ్యాంక్స్ చెప్పే పరిస్థితుల్లో ఉండాలి. దేవా నేను కోరుకున్నది ఇవ్వలేదు, కానీ నాకు అవసరమైంది ఇచ్చావు, దాన్ని బట్టి నీకు స్తోత్రం. దేవా నేను కోరుకున్న ఉద్యోగం నాకు ఇవ్వలేదు, కానీ నాకు కావాల్సిన ఉద్యోగం నీవు నాకు ఇచ్చావు, దాన్ని బట్టి నీకు స్తోత్రం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేశారు, ఒక ఉద్యోగం వచ్చింది, ఎందుకు అందులోకి వెళ్ళడానికి కుదరలేదు. ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో ప్రార్థన చేశాడు. మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకున్న తర్వాత, పోన్లే అలాంటి పట్టి ఏదో మంచిది దాసి ఉంచుంటాడులే అనేసి చెప్పిన తర్వాత అర్థమైన విషయం ఏంటి అంటే, 6 నెలల తర్వాత తనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ పోయింది. వాళ్ళందరికీ మించినటువంటి మంచి పరిస్థితుల్లో దేవుడు ఈ వ్యక్తిని ఉంచాడు. ఎందుకు దేవుడు ఆపుంటాడు? అప్పుడు అర్థమై ఉంటుందా అబ్బాయికి?
అర్థమవుతుంది. దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. ఎదురుగుండా దేవుడు ఎర్ర సముద్రాన్ని పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన డౌటు, ఇదిగో నిజంగా నువ్వు దేవుడు నడిపిస్తే వచ్చావా? ఒకవేళ దేవుడు నడిపిస్తే ఇక్కడ వరకు వచ్చే ఇంతగా ఆగుతాము. అక్కడ ఉన్న జనం ఆలోచిస్తుంది ఏంటి అంటే ఇంకా మన పని అయిపోయింది. అక్కడ ఉన్న మోషే గారు ఆలోచిస్తున్నది ఏంటి అంటే ఇది మనకు అడ్డుగోడ కానే కాదు, ఇది మనల్ని ఆపేటటువంటి మార్గము కానే కాదు, ఇది దేవుడు మహిమపరచబడేటటువంటి మార్గం. రెండిటిని దేవుడు ఉపయోగించుకుంటాడు. మన జీవితంలో ఏదన్నా దేవుడు ఆపేశాడు అంటే అది మనకి మేలు చేయడానికే. రెండవది, ఒక్కొక్కసారి మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో పెట్టేటటువంటి అవరోధాలు, అడ్డంకులు ఎందుకు అనుగ్రహిస్తాడు అంటే మనకేవో కొన్ని విషయాలని నేర్పాలి. ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు ఏవో మనకి కొన్ని విషయాలని నేర్పాలనుకుంటున్నాడు. ఒక్కొక్కసారి దేవుడు వెళ్ళకుండా ఆపేస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే వాడిని అవరోధించాలనేటటువంటి నేర్పరితనాన్ని మనకి నేర్పుతాడు. ఒక్కొక్కసారి మనం నడుస్తూ ఉంటే మన ఎదురుగుండా దేవుడు కొన్ని పర్వతాలని పెడతా ఉంటాడు. ఎందుకు పెడతాడంటే ఎలా ఎక్కాలో మనకి నేర్పాలి, ఎలా వాటిని అవరోధించాలి అన్నది దేవుడు మనకి నేర్పాలనుకుంటాడు. అందుకు ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని పర్వతాలని పెడుతూ ఉంటాడు, కొన్ని కొండల్ని, కొన్ని ముళ్ళ కంచెల్ని మన ముందు పెడతా ఉంటాడు. ఎలా దాటాలో వాటిని మనము నేర్చుకోవాలి. కాబట్టి ఒక్కొక్కసారి మన ఉద్యోగ స్థలాల్లోనే మనకి వ్యతిరేకంగా ఉన్నవారిని దేవుడు లేపుతాడు. మనం నివసిస్తున్న స్థలాల్లోనే మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని దేవుడు రేపుతాడు. ఎందుకు అలా చేస్తాడంటే కొన్ని విషయాలు నువ్వు పట్టించుకోకూడదు నీ జీవితంలో, అది నేర్పాలి. కాబట్టి కొన్ని విషయాలని ప్రతీది హృదయానికి తీసుకోవాల్సిన పని లేదు, అది నేర్పాలి. కాబట్టి అటువంటి వారిని మన నివాస స్థలాల్లోనూ రేపుతాడు, మన ఉద్యోగ స్థలాల్లో కూడా రేపుతాడు. మనం ఎదగడానికి దేవుడు కొన్ని నేర్పాలని చూస్తూ ఉంటాడు. నేర్చుకోకపోతే మన ఎదుగుదలే ఉండదు. కొన్ని కష్టాలు మనకి పెడుతూ ఉంటాడు, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవడానికి. అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన ఒకలా ఉంటుంది, ఏది లేనప్పుడు ప్రార్థన ఇంకొకలాగా ఉంటుంది. నేర్పుతాడు, ప్రార్థన నేర్పుతాడు. కొన్ని విషయాలను ఎలా పట్టించుకోకూడదో నేర్పుతాడు. కొన్ని అవరోధాలని ఎలా ఎక్కాలో నేర్పుతాడు. దేవుడు మార్గాన్ని మూసేస్తాడు, లేదా ఆ మార్గంలో లేదా ఆ అవరోధాన్ని ఎలా అధిగమించాలో కూడా దేవుడు మన ముందు ఉంచుతాడు. అయితే ఏది నా జీవితంలో మూయబడినటువంటి మార్గము, ఏది నేను అవరోధించవలసినటువంటి అవరోధము, లేదా దాటవలసినటువంటి అవరోధము, ఏది నా జీవితంలో ఇది మూయబడిందా లేదా దీన్ని నేను దాటుకుని వెళ్ళాలా అన్నది ఎలా తెలుస్తుంది? మరి 2 విషయాలు ఉంచుతాడు దేవుడు. ఒకటి ఆగిపోవాలి, లేదా దాటాలి. ఈ రెండిటిని మనం ఎలా, వాటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనము ఎలాగా గుర్తించాలి? దేవుడు చెప్తాడు ఇది కరెక్ట్ మార్గం కాదు, ఆగిపో. దేవుడు చెప్తాడు ఇది ఎలా, దీన్ని అవరోధించాలి, దీన్ని నువ్వు ఎలా దాటుకుని వెళ్ళాలి అనేది చెప్తాడు. అయితే మనం ఆ రెండిటి మధ్య తేడాని ఎలా గుర్తించాలి? ఇది దేవుని చిత్తం కాకపోవడం, ఇది ఆపేస్తున్నాడు దేవుడు అనేది ఎలా గుర్తించాలి? లేదా ఇది దాటుకుని వెళ్ళాలని విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి మార్గము అనేది ఎలా గుర్తించుకోవాలి? ఎలా గుర్తెరగాలి? మనం ఎలా దాన్ని గమనించాలి? ఇది మూయబడిందా, లేదా ఆగిపోవడానికి వచ్చిందా, దాటుకుని వెళ్ళడానికి వచ్చిందా అన్నది ఎలా గుర్తించాలి? మోషే గారిలోకే వెళ్ళి మనం ఆలోచిస్తూ ఉంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అక్కడ జాగ్రత్తగా చూస్తే మోషే గారు ఉన్నారు, అతనితో పాటు ఇశ్రాయేలీల జనాంగము ఉంది, వెనకాల తరుముతున్నటువంటి ఫరో సైన్యము ఉంది. ఇశ్రాయేలీల జనాంగం ఏమంటుందంటే, మా జోలికి రావద్దన్నాం కదా, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు, మా అందరినీ చంపేద్దామని ఇక్కడ తీసుకుని వచ్చావా అని అంటున్నారు. అంటే ఎదురుగుండా ఉన్న ఎర్ర సముద్రం వాళ్ళకి ఎలా కనపడుతుందంటే ఒక మూయబడినటువంటి మార్గంగా కనపడుతుంది.
మోషే గారు అంటున్నారు, మీ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని చూసి మీరు భయపడొద్దు, దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు, మీరు ఊరికి నేను నిల్చుండి చూడండి. ఎలా దేవుడు మనకి ఆగిపోవడానికి ఇస్తున్నాడా, దాన్ని దాటడానికి ఇస్తున్నాడా అన్నది మనం ఎలా గమనించాలి అంటే, మోషే గారికి ఎలా తెలిసిందో మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. మోషే గారు ఏమంటున్నారు, మీరేం భయపడొద్దు, అది మనల్ని ఆపడానికి రాలేదు, దేవుడు మహిమపరచడానికే వచ్చింది, మనం నిశ్చయంగా దీన్ని మనం దాటుకుని వెళ్ళిపోతాము. మోషే గారికి ఎలా తెలిసింది? ఇది మూయబడినటువంటి మార్గం కాదు, మన విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి వచ్చినటువంటి మార్గం ఇది. ఎలా తెలిసింది? మూయబడినటువంటి ద్వారం కాదు, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి వచ్చినటువంటి మార్గం ఇది అన్నటువంటి విషయం ఈయనకి ఎలా తెలిసింది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మోషే గారు ఏమంటున్నారు, భయపడొద్దు, నిలిచి చూడండి. వీళ్ళేమంటున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని అంటున్నారు. ఎందుకు మోషే గారికి ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆయన మహిమపరచబడ్డానికి ఇచ్చినటువంటి మార్గం అని ఎలా తెలుస్తుంది అంటే, ఆయన ఒకటే ఆలోచిస్తున్నాడు, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను. మన జీవితంలో కూడా ఆగవలసి వచ్చినప్పుడు, ఎదురుగుండా సమస్య ఉంది, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, అప్పుడు మనకు ఎలా తెలుస్తుంది ఇది ఆగిపోవడానికి వచ్చిందా, దాటడానికి వచ్చిందా అన్న విషయం ఎలా తెలుస్తుంది అంటే, ఆ ఆగిపోయిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి మనం ఎలా వచ్చాము అన్నది ఆలోచించుకుంటే అది ఆగిపోవడానికి వచ్చిందా, దాటడానికి వచ్చిందా అన్నది అర్థమవుతుంది. మరలా మన ముందున్నటువంటి కష్టము లేదా మనకు ముందున్నటువంటి మూయబడినటువంటి ఆ ద్వారము అక్కడితో మనకి ఆగిపోమని సూచిస్తుందా, ఇది మంచిది కాదు అని సూచిస్తుందా, లేదా దీన్ని దాటుకుని వెళ్ళు మహిమపరచబడ్డానికి వచ్చిందా అన్నది ఎలా తెలుసుకుంటాము అంటే, మనం వచ్చి ఆగిపోయినటువంటి ఆ స్థలం ఉంది కదా, ఆ స్థలంలోకి ఎలా మనం వచ్చాము అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు చూద్దాము, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి దాటుకుంటూ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు అరణ్య మార్గం నుంచి దాటుకుంటూ ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. మోషే గారు అనుకుంటే వచ్చారా, దేవుడు అనుకుంటే వచ్చారా? ఎవరు అనుకుంటే వాళ్ళు అక్కడికి వచ్చారు? దేవుడు అనుకుంటే వచ్చారు. నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను, ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చేసారు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ వరకు రావడానికి కారణం ఎవరు? ఇప్పుడు దేవుడే, మోషే గారు కాదు. మోషే గారు ఏం చేశారు? దేవుడు ఏది చెప్తే అది చేశారు. అలా వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు పగలేమో మేఘస్తంభం ఉంది, రాత్రేమో అగ్నిస్తంభం ఉంది, వాళ్ళకు ముందుగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు సాక్షాత్తు వాళ్ళని నడిపిస్తున్నది ఎవరు? దేవుడే నడిపిస్తున్నాడు. ఆ క్లారిటీ ఆయనకుంది. నేను ఇక్కడికి నా చిత్త ప్రకారం రాలేదు, దేవుడు పంపిస్తేనే మిమ్మల్ని నేను తీసుకొచ్చాను. మోషే గారు పరిస్థితి మనం ఆలోచిస్తూ ఉంటే 3వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే దేవుడు మాట్లాడతారు పొదలో నుంచి. 4వ అధ్యాయంలో దేవుడు మాటని వింటారు. 5వ అధ్యాయం వచ్చేసరికి కొన్ని కష్టాల వల్ల, పని జరగకపోవడం వల్ల ఇది నా వల్ల అవ్వదు అని అంటారు. 6వ అధ్యాయం వచ్చేసరికి నువ్వేమి వెనకడిగేకు, నువ్వు ట్రై చేస్తూ ఉండు అని అంటారు. 7వ అధ్యాయం వచ్చేసరికి నాకు కొంచెం హెల్ప్ కావాలనగానే వెంటనే అహరోను గారిని తనకు తోడుగా పంపుతారు. 8వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు మాటని తూచా తప్పకుండా పాటించే పరిస్థితుల్లోకి వస్తారు. 9వ అధ్యాయం నుంచి దేవుడు కార్యాలను చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మోషే గారు ఆయనలో నా ధైర్యం ఏంటి, ఎలా వ్యత్యాసాన్ని కనుక్కోగలిగారు అంటే ఒక్కటే ఆలోచించాడు ఆయన. ఈరోజు నేనున్న ఈ పరిస్థితి నా సొంత చిత్త ప్రకారం చేస్తే వచ్చినటువంటి పరిస్థితి, దేవుడు వెళ్ళమంటే ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు వచ్చినటువంటి పరిస్థితి, నా ఎదురుగుండా ఉన్నటువంటి మార్గము ఇక్కడితో మా ప్రయాణాన్ని ఆపేయాలని సూచిస్తుందా,
లేదా దీన్ని అధిగమించి దేవుని మహింపరచాలన్నది సూచిస్తుందా అన్నది ఎలా గుర్తిరుగుతాము అంటే, మనం ఆ పరిస్థితుల్లోకి ఏ సందర్భంలో లేదా ఎవరి నడిపింపుతో వచ్చామన్నదే డిసైడ్ చేస్తుంది. దేవుడి చిత్త ప్రకారం వచ్చామంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని దాటిస్తాడు. మన సొంత చిత్త ప్రకారం వచ్చామంటే దేవుడు ఆపేస్తాడు. అది మనకు మంచిది కాదు. మన ఆలోచన విధానమే ఏది మనకు మంచి, ఏది మనకి చెడు అనేది వ్యత్యాసాన్ని గుర్తించేటట్టుగా చేస్తుంది. మన సొంతంగా మనం వెళ్ళిపోయి మన సొంత ఆలోచనలను తీసుకొచ్చి వాక్యానికి అనుకూలించి ముందుకు వెళ్తే పనులు జరగవు. మన ఆలోచనలను తీసుకొచ్చి వాక్యంలో పెట్టి చూస్తే పనులు జరగవు. వాక్యంలో నుంచి మన ఆలోచనలు చూస్తేనే పనులు జరుగుతాయి. నాకు కాదులే, దేవుడు ఇలా మాట్లాడాడు కదా, మరలా ఇలా మాట్లాడాడు కదా, ఇది నా కోసమే, నాకు అనుకూలంగా లేనిది నా కోసం కాదు, నాకు అనుకూలంగా ఉంది నా కోసమే అనుకుంటే అది కాదు చేసేది దేవుడు. మనం వెళ్తున్న మార్గము సరైనదైతే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనం వెళ్తున్న మార్గం సరైంది కాకపోతే వాక్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు ఆగిపోయి తర్వాత మన మనసును మనం కుదురుపరిచి అది నాకు కాదులే అని ముందుకు వెళ్ళిపోతే, చెప్తున్నాను వాక్యాన్ని ఆధారం చేసుకుని పనులు జరగవు. దేవుడు తన చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుడు ఖచ్చితంగా దాటిస్తాడు. ఎందుకు అలా జరుగుతుందంటే, దేవుని చిత్తానుసారంగా వేసే ప్రతి అడుగులో మనకు తెలియకుండానే మన ప్రార్థన ఉంటుంది, మన ప్రార్థన సహాయం ఉంటుంది, మన సంఘం చేసే ప్రార్థన ఉంటుంది, మన కుటుంబీకులు చేసే ప్రార్థన ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా వేసే అడుగులు. దేవుణ్ణి ఎదురుగుండా పెట్టుకున్న వాడికి అది ఎదురుగుండా ఏదైతే ఉందో అది పెద్ద అడ్డుగోడలాగా కనపడదు. దేవుణ్ణి పెట్టుకోకుండా సొంత చిత్తానుసారంగా వెళ్ళేవాడికి ప్రతీదీ కూడా చిన్న రాయి కూడా పెద్ద కొండలాగానే కనపడుతుంది. మన సొంత చిత్తానుసారంగా వెళ్తుంటే దేవుడు మనకు మంచిది కాదని ఆపేస్తాడు. అక్కడితో ఆగిపోవాలి, ఎక్స్ట్రాలు చేయకూడదు. దేవుడి చిత్తానుసారంగా వెళ్తున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు ఖచ్చితంగా పంపుతాడు. మనం ఊహించలేనటువంటి మనుషుల ద్వారా మనకు సహాయం పంపుతాడు. అప్పటి వరకు వీడు సహాయం చేస్తాడు, వాడు సహాయం చేస్తాడు అని అనుకుంటాము. వాళ్ళు ఎవ్వరు చేతులు ఎత్తేస్తారు. ఎవరైతే మనకు పెద్ద పరిచయం లేదో అలాంటి వాళ్ళు వచ్చి నిలబడతారు. దేవుడు చేసేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలది. అక్కడ ఉన్న జనాంగం చూస్తుంది, ఇంకా మన పని అయిపోయింది. మోషే గారు చూస్తున్నారు, ఇప్పుడే అసలైంది స్టార్ట్ అయింది. ఇప్పుడే దేవుడు మహిమపరచబడడం స్టార్ట్ అయింది. ఎప్పటివరకు వారి జీవితాల్లో వచ్చిన తెగుళ్ళలో ఉన్నటువంటి ఆశ్చర్యకార్యాలనే చూశారు మీరు. ఇప్పుడు మన జీవితంలో మన ఎదురుగుండా మన కళ్ళ ముందు చేయబోయే ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలని చూస్తారు. ఎప్పుడు? ఊరకనే నిలచుండి ఏం జరుగుతుందో చూసినప్పుడు. అందుకని లోకం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. వీడు తట్టుకుని నిలబడతాడా, భయపడి వెనక్కి పారిపోతాడా? వెనక్కి పారిపోయామనుకో ప్రతిరోజు వాళ్ళ ముఖాలు చూడాలి. అదే నిలబడ్డామనుకో అంటున్నారు ఇక్కడ, ఇంక ఇదే మీరు వాళ్ళని లాస్ట్ చూడడం, ఇంక అన్నడు కూడా వాళ్ళని చూడడం. మన జీవితంలో వచ్చే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని కొన్ని విషయాల్లో ఆపాలని చూస్తాయి, మనకు మంచిది కాదని. ఆ మూయబడినటువంటి ద్వారాన్ని తెరవాలని మనం ప్రయత్నం చేయకూడదు ఇంకా. కానీ ఏదైతే దేవుడు చూపిస్తున్నాడో ఆ మార్గం గుండా వెళ్తే మొదట కష్టమైన ఖచ్చితంగా భవిష్యత్తులో మనం అనుకున్న దానికన్నా ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచుతాడు. విచిత్రం ఏంటి అంటే, వీళ్ళని నడిపిస్తున్నటువంటి దేవుడు
మోషే గారికి ముందు చెప్పలా, మీకు ఎదురుగుండే ఎర్ర సముద్రం ఉంటుంది, మీకు కష్టం వస్తుంది అని ఏమీ చెప్పలేదు. నేను అక్కడ కార్యాన్ని చేస్తానని కూడా చెప్పలా. మీరు వెళ్ళిపోండి అంతే, మీ వెనకాలని మీ ముందు నేనున్నాను. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అన్ని మార్గాలు మూసుకుపోయి ఎర్ర సముద్రం, వెనకాలేమో శత్రువు తరుముతున్నాడు. కానీ దేవుడు ఆ టైంలో అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఎలా జరిగింది ఇదంతా? ఆయన నడిపించాడు కాబట్టి జరిగింది. ఆయన నడిపించలేదనుకో, ఎంత ప్రార్థన చేసినా తర్వాత ఎట్టి సహాయము కూడా రాదు, ఇంకా ఎంత ప్రయత్నించినా రాదు. కాబట్టి మన జీవితంలో వస్తున్న కొన్ని శ్రమలకి మనకు వచ్చే డౌట్స్ ఇక్కడితో ఆగిపోవాలా, లేదా ఇది అధిగమించడానికి వచ్చినటువంటి కష్టమా అన్నది మనకి ఎలా తెలుస్తుందంటే, మన చిత్తానుసారంగా వెళ్తే దేవుడు ఖచ్చితంగా ఆపేస్తాడు. అదే దేవుని చిత్తమైతే అలాంటి ఎర్ర సముద్రాలు 100 వచ్చినా దేవుడు దాటిస్తాడు. ఇది దేవుడు మనకి, బైబిల్ని నమ్ముకుని దేవుణ్ణి ఆరాధిస్తున్న వారిగా ఉండే మనకి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నారు? మమ్మల్ని అందరినీ చంపడానికి తీసుకొచ్చేసావా? చూద్దాం ఒకసారి 12వ వచనం, 14వ అధ్యాయం 12వ వచనం. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పారు. అసలు దేవుడు వీళ్ళని ఇలా ఎర్ర సముద్రం వైపు దాటించడానికి గల కారణం ఏంటి అంటే, జనరల్గా వీళ్ళు 40 సంవత్సరాలు పట్టింది. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది. కానీ 40 రోజులు నడుచుకుని వెళ్ళిపోయినా కనాను దేశానికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ చెప్తాను. ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్ళడానికి, కాలినడకని వెళ్ళడానికి పట్టే సమయం ఎంత అంటే కేవలం 35 నుంచి లేదా 40 రోజులు. కానీ దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించాడు. ఎందుకు అలా చేశాడంటే, వీళ్ళు ఏదైతే సాధిద్దామని బయలుదేరారో ఆ సాధించినప్పుడు ఏవైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఎక్కడ వెనక్కి వచ్చేస్తారేమో అని దేవుడు ఆలోచించారు. 13వ అధ్యాయము 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అని అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను దగ్గరైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. దగ్గరైనను ఆ మార్గంలో దేవుడు నడిపించలేదు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి షార్ట్ కట్స్ ఏమీ కూడా ఉండడానికి వీలు లేదు. నో షార్ట్ కట్స్. క్రైస్తవ జీవితంలో షార్ట్ కట్స్కి తావే లేదు. ఇలా వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోతాం కదా, దేవుడు అది కాదు కోరుకుంటుంది. నీకు ప్రతీదీ నేర్పాలని దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కించాలని కోరుకుంటున్నాడు దేవుడు. అప్పుడు మనకు అర్థమవుద్ది, ఒకవేళ మనం ఎక్కింది కూలిపోయినా మరలా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కడం ఎలాగో ఆల్రెడీ ఒక అనుభవం వచ్చేసి ఉంటుంది. కాబట్టి దేవుడు అదే మార్గం ద్వారా నడిపించాలని కోరుకుంటారు. అక్కడున్న జనాంగం అంటున్నారు నెగిటివ్ మైండ్తో ఉన్నారు. మోషే గారు మాత్రం పాజిటివ్ మైండ్తో ఉన్నారు. నుంచుని చూడండి అంతే, దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఒక డౌట్ రావచ్చు, మరి నేను ఎంత ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తున్నా ఎందుకు కొన్ని కార్యాలు ఆగిపోతున్నాయి? ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, మనం బాగా తెలివైన వాళ్ళం కదా, ఏం చేస్తామంటే మన సొంత చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ప్రతి స్టెప్లోనూ ప్రార్థన చేసేస్తాం. ఇది మొదలు పెట్టాలి, ప్రార్థన చేస్తాం, దీని తర్వాత ప్రొసీజర్కి ప్రార్థన చేస్తాం, దీని తర్వాత స్టెప్కి ప్రార్థన చేసేస్తాము. ఆఖరికి ఏమవుతుందంటే అది మన సొంత చిత్తమే, అది జరగదు, ఆగిపోద్ది. ఎందుకు అలా చేస్తాడు దేవుడు అంటే, ఎక్కువ నష్టంలోకి వెళ్ళకుండా మనము తక్కువ నష్టం దగ్గర దేవుడు మనకి ఏం చేస్తాడు, ఆపేసి మనకు ఒక జ్ఞానోదయం కలగజేస్తాడు. అప్పుడు అర్థమైపోవాలి మనకి ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని చిత్తం కాదు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది మనుషులకి తెలిసే అవకాశం లేదు. కానీ దేవుడు ఏదో విధంగా ఏదో సందర్భంలో ఖచ్చితంగా దేవుడు సహాయాన్ని అందిస్తాడు.
ఆ సమయంలో ఇది ఇంత చిన్నది కదా అని మనకు అనిపించవచ్చు. రేపొద్దున దాన్నే దేవుడు ఏం చేస్తాడు, పెద్దది చేస్తాడు. యోసేపు గారే మనకు ఆదర్శం. యోసేపు గారే ఆదర్శం. బానిసగా అమ్మబడ్డారు. పోతీఫర్ ఇంట్లో పని చేసుకుంటూ ఉండేవాడు. చిన్న పని, తను చేసే పనిని చూశారు, తన ఇంటి మీద యజమానుడిగా చేశారు. ఆ నమ్మకత్వాన్ని చూసినటువంటి దేవుడు సాక్షాత్తు ఐగుప్తుకే రాజు అంతటి వాడిని చేశారు. ఇది చిన్నది కదా, ఈ జాబ్ నేనేం చేస్తానులే అని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే తర్వాత ఆయన రాజ్యాధికారి అయ్యేవాడా? అవ్వడు. దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు అలాగ ఉంటాయి. చిన్న దానితో మొదలు పెడతాడు, దాన్నే దేవుడు ఏం చేస్తాడు, పెద్దగా ఆశీర్వదిస్తాడు. మనం అనుకుంటాం, పక్కనోడితో పోల్చుకుని ఇది చిన్నది కదా అని మనం అనుకుంటాం. దాని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే కోల్పోయిన వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది. ఏమంటున్నారు ఇక్కడ? ఒక్కటే మాట అంటున్నారు, నుంచుని చూడండి. 15వ వచనం, 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? ఏమంటున్నారు? సాగి పోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పాను. నిలబడాలి, ఫస్ట్ నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. నిలబడి దేవుడు అనుమతి ఇచ్చిన వెంటనే సాగిపోవాలి. సాగిపోవడము అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవునికి మనల్ని మనము సాక్షాత్తు అర్పించుకోవడం, ఆయన చిత్తానికి సాక్షాత్తు అర్పించుకోవడం అంటున్నారు. వాటర్ ఏదైతే ఎర్ర సముద్రం ఉందో దాన్ని 2 పాయలుగా చీల్చేసాడు దేవుడు. చీల్చేసి ఇప్పుడు అంటున్నాడు, మీరు సాగి పోండి, నడవండి, వెళ్ళిపోండి, ఇంకా ఆగొద్దు. మరలా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అడ్డుగోడలు మీకు వస్తాయి, దాటించే బాధ్యత నాది. మరలా వస్తాయి, మరలా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించే బాధ్యత నాది. ఇది దేవుడి చిత్తానుసారంగా మనం వెళ్తే దేవుడు చేసేటటువంటి కార్యం. యోబు గారు అన్నారు, తక్కువ కాలాలు బ్రతికినా ఎక్కువ బాధ పొందుతామని. దావీదు గారు అన్నారు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అన్నారు. యేసుక్రీస్తు వారు అన్నారు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యంగా ఉండి ముందుకి సాగిపోండి. ఇదిగో ఈ ఇశ్రాయేలీయులకి తోడై ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉండడానికి ఏమన్నా వెనకడుగేస్తాడా? వేయడు. ఈరోజు ఏది నిన్ను ఆపుతుంది? అనారోగ్యం ఆపుతుందా? దేవుడు ఉన్నాడు, నడిపిస్తాడు. ఆర్థికపరమైన ఇబ్బంది అనే ఎర్ర సముద్రం ఉందా ఎదురుగుండా? దేవుడు దాన్ని నిండా చీల్చేస్తాడు, నడిపిస్తాడు, దాటిస్తాడు. సరైనటువంటి అర్థం చేసుకునే మనుషులు లేరని బాధపడుతున్నావా? దేవుడు ఖచ్చితంగా నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రేమను పంచేటటువంటి మనుషుల్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అనుకున్నట్టుగా నీకు కావాల్సిన వారు ఉండట్లేదని బాధపడుతున్నావా? నీకు అనుకున్నట్టుగా కాదు, నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రేమను పంచేవారిగా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. మనం ఆరాధించేటటువంటి దేవుడు మనం ఊహించినటువంటి అద్భుతమైన కార్యాలను చేసేటటువంటి దేవుడు. ఒకవేళ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ దేవుడి మీదే ఆధారపడి ఉన్నావా? నీ ఊహకు మించినది, నీ స్థాయికి మించినది, నీ శక్తికి మించినది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎక్కడో ఉండేటటువంటి మోషేని 6 లక్షల మందిని నడిపించేవాడిగా చేశాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని కూడా అదే విధంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో చేస్తాడు. ఆయన మీదే నమ్మకం ఉంచాలి. అందుకే మనం చదువుకున్నాము, ఆయనే నాకు సహాయకుడు, నా శత్రువులు చేయు కీడు నుంచి నన్ను రక్షించేవాడు, నా ప్రాణమును ఆదరించేవాడు. ఆయన మాత్రమే సహాయకుడు. ఆపత్కాలంలో నా తోడుగా నిలిచేది ఎవరంటే ఆయనే. ఒకవేళ మన సొంత చిత్తానుసారంగా వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆపేస్తాడు. దేవుని చిత్తానుసారంగా వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏ అడ్డంకినైనా క్షణంలో తొలగిస్తాడు. మనకు నేర్పుతాడు, ఎలా అవరోధించాలి, ఎలా అధిగమించాలి అన్నది నేర్పుతాడు. ఒకవేళ ఇప్పటికే సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతే తక్కువ నష్టంలోనే దేవుడు ఆపేస్తాడు. ఎక్కువ నష్టం మనకి జరగకుండా
వెంటనే దాన్ని మనము సరి చేసుకునే స్థాయిలోనే దేవుడు ఏం చేస్తాడు? ఆపేస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.